సార్ శివాజీని మన సినీ నటులు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మీ సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా? సమాలోచన ఏంటి అంత చెత్తగా మాట్లాడితే? ఒక భాష ఏంటి? అంటే కొంతమంది ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. అదేంటా మాటలు? అదేంటా అహంకారం? అదేంటి ఆడాడిని ఈడతారని? ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి నుంచి జరుగుతుంది? మగాళ్ళే కదా, తరతరాలుగా మనమే చేస్తున్నది కదా. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా. ఇప్పుడు ఆమెను ఆంటీ అన్నాడు అంటే వాళ్ళ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి. వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది. అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం అది. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి? ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు వదలరు. అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ట్వీట్ చేశాను అనసూయగా, మరి నువ్వు స్ట్రాంగ్గా ఉండు. ఆ సంస్కారాల అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే చెప్తుంటారు. ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు? అమ్మని లాగుతారు, చెల్లిని లాగుతారు, కూతురు లాగుతారు, అంతే. వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు. ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. సభ్య సమాజంలో యూ కెనాట్ ఎక్స్పెక్టెడ్. మీరు ఎవరు చెప్పడానికి? మీ దృష్టి మార్చుకోండి. గిల్లేది ఎవరండి అమ్మాయిని? ఆడవాళ్ళ? మగాళ్ళే కదా. మరి నేను పోకులేలా చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని? ఏం కదండి, తప్పదు. సార్ ఆరావళి పర్వత శ్రమికుల ఉత్సవం వాళ్ళ సాహిత్యోత్సవం ఇది. బట్ కళల మూలంగా కళ మన సాహిత్యం మూలంగా కూడా వాళ్ళ ప్రతిరోధాన్ని వాళ్ళు చూపిస్తారు. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ అవర్ ఫైట్, అవర్ ప్రతిరోధం. అండ్ ఇలాంటి వాటికి నేను ఎప్పుడు ఉంటా. ఐ వుడ్ లవ్ టు బీ హియర్. అండ్ నేను చాలా గర్వంగా ఉంది ఇక్కడ రావడం, వీళ్ళతో కలవడం. ఎందుకంటే నేను చాలా పోరాటాలు ఉన్నప్పుడు వీళ్ళు నా అండగా ఉండరు. అంటే ఒక అందరూ కలుస్తున్నాం. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అండ్ నైస్. అండ్ 2 నెలల ముందే అడిగారు, అప్పుడే నేను ఫ్లైట్ టికెట్ నేనే బుక్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఆ కష్టం కూడా వాళ్ళకి ఇవ్వకూడదని. నాకు అంత డబ్బు ఉంది, సో అవన్నీ వద్దు నాకు, నేను వస్తాను, మాట్లాడతాను. సార్ వైద్యం ప్రైవేటులోనే, అంటే ప్రైవేటు బాగా నాకు చెప్పరా వాళ్ళు ఈ దేశం స్వతంత్రానికి ఆ గ్రూప్ నుంచి 2 పేరు చెప్పమని చెప్పరా. 2 పేరు ఆర్ఎస్ఎస్ నుంచి స్వతంత్ర సంగ్రామంలో మనం దేశానికి స్వతంత్ర దేశం మనదంటారు కదా, ఆ మొత్తం ఆర్ఎస్ఎస్లో 2 చెప్పరా. 2 ఒక్కరైనా చెప్పమని చెప్ప. లేదు, అదొక సంస్థ కాదు, అది ఈ దేశానికి పెట్టిన విషం. మీరు భారతదేశాన్ని ఒక సరోవరం అనుకుంటే బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. ఇప్పుడు ఆడికి 100 ఏళ్ళు అయింది. ఆ సరోవరం మీద ఒక కమలం ఇలా వికసించింది. మీరు ఆ పూత కొట్లాడుతున్నారు కాదు, మీరు కొట్లాడి దాని వేరుంది కదా ఆర్ఎస్ఎస్, దాన్ని కొట్లాడు. అది కమలము ఆర్ఎస్ఎస్ఏ. ఆ బీజేపీకి అమ్ముకున్న కొన్ని పక్షాలు ఉన్నాయి కూడా, అవి కూడా ఆర్ఎస్ఎస్ఏ. బ్రహ్మరాక్షసుడు కనిపించట్లేదు, ఇంకో రూపంలో వస్తున్నాడు. ఆ మూలం మీరు అర్థం చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ అనేది వల్లభాయ్ పటేల్ గారు బ్యాన్ చేశారు. ఈ మహాప్రభు ఆయనదే ఒక 3,000 కోట్లతో ఒక తీసి సెల్ఫీ తీసుకుంటాడు. భగత్ సింగ్ ఉంటే తనేవాడు, మనవాడు అంటారు. సో దిస్ ఈజ్ హౌ దే ఆర్ డూయింగ్. అది అదొక సంస్థ, అదొక ఇది అంటే పుల్లు కర్ర పట్టుకుని తిరుగుతుంటారు. అది AK-47 అది ఏ దేశం మీద వెళ్తారు, ఏం చేస్తారు, వాళ్ళ కవాయితులు చూడాలి. ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా ఒక సంస్థ, అది ఆడవాడిని గౌరవించే సంస్థ. ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా ఎవరైనా? అదొక సంస్థ, దాని గురించి మనం మాట్లాడాలి. మనకి కొందరు పిల్లలు ఎంత పెరిగినా బుద్ధి రాదు చూడు, అలాగే 100 అయినా బుద్ధి రాలేదు అడిగి. ఇంకా రాజకీయం ఎవరు చేయాలి అని చెప్పా, ప్రజలు. నేను రాజకీయం చేస్తున్నా, ఓకే, అక్కడ కాదు.
జనాల మధ్య నుంచి ఇలా చేయాల్సింది మనం అంటున్నాం కదా. వాళ్ళు ఎవరండి? వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ భోజనం, వాళ్ళ కారు, వాళ్ళ ఆఫీసెస్, మా డబ్బు. అగ్గి పెట్టి మ్యాచ్ బాక్స్ తీసుకున్న ట్యాక్స్ కట్టి దేశం నడుపుతున్నాం. మన డబ్బు చూసుకోండి చెప్తున్నాం. సో బీయింగ్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ద రైట్ పాలిటిక్స్ అండ్ ఐమ్ హ్యాపీ విత్ దిస్ పాలిటిక్స్. సార్, వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి నక్సల్స్ మీద, వరుసగా చంపుకుంటూ పోతున్నారు. అంటే కొన్ని ఫేక్ ఎన్కౌంటర్. ఎవరిని ఎన్నుకున్నారు మీరు? హంతకుడిని ఎన్నుకున్నారు. ఆడగది వేటాలి, అంతే కదా. చాలా బాధతో చెప్తున్నాయి మాట. ఎన్కౌంటర్ ఏంటి? జనజీవన స్రవంతిలో తీసుకురావాలి కానీ పోరాటం ఎందుకు చేస్తున్నారు? మన ప్రజలే కదా, మనవాళ్లే కదా. ఏంటి సమస్యలు అన్నారు కదా. ఎన్కౌంటర్ అంటే ఆపరేషన్ సింధూర్ అది అలా కాదు కదా, మనవాళ్లే కదా. ఎందుకు కోపడ్డావు? ఏంటి నీ బాధ్యత? ఏంటి నీ బాధ? ఏదో కారణం ఉంటుంది కదా. టెర్రరిస్టులు కాదు కదా. ఏదో ఒక ఐడియాలజీతో, మీ ఐడియాలజీ కాకపోవచ్చు, మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కూర్చొని మాట్లాడాలి. ఎన్కౌంటర్లు ఏంటి? అరెస్టులు ఏంటి? గొంతు విప్పితే ఈడీ రేట్లు ఏంటి కదా. న్యాయం జరుగుతుంది. సింపుల్, బాధతో చెప్తుంది. టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.